పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశముగా ప్రభు మనకు ఏర్పాటు చేసినటువంటి భాగముగా లూకా శుభవార్త 19వ అధ్యాయము 5వ వచనములో 3వ భాగాన్ని ఈరోజు మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. మరి గతంలో మనము 5వ వచనములో మొదటి భాగము 2వ భాగాన్ని ధ్యానించుకుని ఉన్నాము. ఈరోజు 3వ భాగాన్ని కొద్దిసేపు దేవుని యొక్క మాటలను మనము ఆలకిస్తాం. మరి ప్రభు ఈ యొక్క వాక్యము ద్వారా మరి ఏమైతే మనకి నేర్పించాలనుకుంటున్నారో ఆ యొక్క మాటలను ప్రభువు మరి మనతో మాట్లాడుతూ ఉండగా మనం శ్రద్ధగా ఆలకించి ఆ విధముగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకనంటే ప్రభువు ఈ వాక్కులో మనకు తెలియజేస్తున్నారు. ఏమిటి అంటే, ఈరోజు నేను నీ ఇంటిలో ఉండ తలంచితిని అని చెప్పాను. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాట ఎవరితో చెప్పారు? జక్కయ్యతో చెప్పాడు. జక్కయ్య, నువ్వు త్వరగా దిగిరా, ఈరోజు నేను నీ ఇంటిలో ఉండ తలంచితిని అని చెప్పాను. నీ ఇంటిలో ఉండాలనుకుంటున్నాను నేను, నువ్వు త్వరగా దిగిరా అని యేసు ప్రభుల వారు మరి జక్కయ్యతో చెప్పినట్టు ఈ భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మరి జక్కయ్య ఇంటిలో ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. మరి మొదటి వచనాలు మనం చూసినట్లయితే యేసు ప్రభుని చూడాలని జక్కయ్య ఆశపడ్డాడు. కానీ ఇక్కడ కథ మొత్తం మారిపోయింది. చూడండి, జక్కయ్య యేసు ప్రభుని చూడాలని ఆశపడ్డాడు. కానీ ఇక్కడ ఈ వచనం 5వ వచనం వచ్చేసరికి యేసు ప్రభు, జక్కయ్య, నేను నీ ఇంటిలో ఉండ తలంచాను అని ప్రభు ఆశపడుతున్నట్టుగా ఇక్కడ వాక్యం మనం అర్థం చేసుకోవచ్చు. యేసు ప్రభు అంటున్నారు, జక్కయ్య, నేను నీ ఇంటిలో ఉండాలనుకుంటున్నాను, నువ్వు త్వరగా రావయ్యా అని స్నేహపూర్వకముగా అధికారపూర్వకముగా మరి జక్కయ్యను పిలుస్తూ ఉన్నాడు. మరి ఆనాడు ఎందరో యేసుక్రీస్తుని తమ ఇంటిలోనికి చేర్చుకోవటానికి సిద్ధముగా ఉండి ఉండవచ్చు. కానీ ఎవ్వరికి కూడా లభించినటువంటి ఆ గొప్ప ఆధిక్యత లేదా గొప్ప ధన్యత మరి జక్కయ్యకు కలిగింది అని మనము ఆలోచించవచ్చు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువు స్వయముగా, జక్కయ్య, నేను నీ ఇంటిలో ఉండడానికి, నివాసము చేయటానికి నేను నిశ్చయించుకున్నాను, తలంచుకున్నాను, రా అని పిలుస్తున్నారంటే అంత ధన్యత. స్వయముగా ప్రభువే నేను నీ ఇంటిలో ఉండ తలంచాను అని అంటున్నారు. ఎంత ధన్యత అండి జక్కయ్య గారికి! మరి ఎంత ధన్యత! ఆ రోజు ప్రజలలో ఎవ్వరికీ దక్కనటువంటి ధన్యత ఆయనకి దక్కిందని మనం ఈ వాక్కు ద్వారా మనము అనుకుంటూ ఉన్నాం. ధన్యము, ఎంతో ధన్యము, యేసయ్యను కలిగిన జీవితము. ధన్యము, ఎంతో ధన్యము, యేసయ్యను కలిగిన జీవితము. ఇహమందున పరమందున 100 రెట్లు ఫలమొందెను వారు ధన్యులు, వారెంతో ధన్యులు, వారు ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము, ఎంతో ధన్యము, యేసయ్యను కలిగిన జీవితము. ఎంత గొప్ప భాగ్యమో చూడండి. యేసయ్యను కలిగినటువంటి జీవితము ఎంత గొప్పదో మరి యొక్క వాక్యాన్ని బట్టి మనము మరి ధ్యానించుకుంటూ ఉన్నాం. స్వయముగా యేసు ప్రభువే జక్కయ్యతో, జక్కయ్య, ఈరోజు నేను ఇంటిలో ఉండ తలంచాను. ఇది జక్కయ్య ఆశ కాదు, యేసు ప్రభు యొక్క ఆశని మనకిక్కడ అర్థమవుతా ఉంది. నీ ఇంట ఉండ తలంచానని చెబుతున్నారు. అంటే నీ ఇంట ఉండాలని నేను ఆలోచిస్తున్నా. అంటే నేను ఒక స్నేహితులాగా వచ్చి వెళ్ళిపోవాలనుకుంటున్నా, ఒక అతిథిలాగా వచ్చి, చుట్టము చూపులాగా వచ్చి వెళ్ళిపోవాలనుకుంటున్నా.
నీ ఇంటిలో నేను తలంచాను అంటే ఇక్కడ శాశ్వతముగా నీ ఇంటిలో ఉండాలని నేను అనుకుంటూ ఉన్నాను. ఒక యజమానిగా నీ ఇంటికి నేను ఉండాలనుకుంటున్నానని ప్రభు ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు. ప్రభు యొక్క మాటలో ఉన్నటువంటి భావాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి ప్రభువు మన ఎడల కూడా ఇదిగో నేను నీ ఇంటిలో తలంచాను అనే విధముగా మనము ప్రభువుని మరి ప్రభు మీద ఆశపడినట్లయితే ఆయన తప్పనిసరిగా జక్క ఇంటిలోనికి ఏ విధముగా ఆయన ఆశపడి వస్తూ ఉన్నాడో అలాగే నీ ఇంటిలోకి నా ఇంటిలోనికి కూడా మరి ఆయన వచ్చి ఆ నివాసం కూడా ఎలా అంట శాశ్వతమైనటువంటి నివాసం చేయటానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నాడని లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మరి జక్క ఇల్లు చూసినట్లయితే ఇంతకుముందు ఎలా ఉంది? అది లోకానుసారమైనటువంటి స్నేహితులతో నిండి ఉంది. ఆ స్నేహితులతో ఆ ఇంట్లో తినటం, త్రాగటం, ఆటలు, పాటలు, విందులు, వినోదాలతో వాళ్ళు కాలక్షేపం చేసేటువంటి వారు ఆ ఇంట్లో. మరి ఈయన రోమా అధికారుల దగ్గర మరి పన్నులు వసూలు చేసేటువంటి అధికారిగా ఉన్నాడు కాబట్టి ఈ రోమా అధికారులు కూడా అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళేమో, కాలక్షేపం చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ ఇష్టానుసారముగా మరి ఆ ఇంటి దగ్గర వాళ్ళు జీవిస్తూ ఉండేటువంటి వాళ్ళు. అదే జక్కయ్యకు ఆనందము, సంతోషము అనుకున్నాడు. అందరికన్నా నేను బాగా మరి ధనికుడిని కదా, అధికారిని కదా, మరి నా ఇంటిలో అన్ని వసతులు ఉన్నాయి కదా, నా ఇంటికి అనేక మంది వస్తున్నారు కదా, నా ఇంటిలో ఎప్పుడు విందులు వినోదాలు అన్నీ జరుగుతున్నాయి కదా, ఇలాంటి ఎక్కడ జరగట్లేదు, ఏ గృహంలో కూడా జరగట్లేదు. కాబట్టి ఓ నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అనే విధముగా నేను సంతోషముగా జీవిస్తున్నానే, ఇదే సంతోషము, ఇదే ఆనందము, ఇదే జీవితం యొక్క పరమార్థము అని అనుకున్నాడు. కానీ ఇప్పుడు పరిశుద్ధుడైనటువంటి యేసయ్య, పవిత్రుడైనటువంటి యేసయ్య ఆ ఇంటిలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. జక్కయ్య, నేను నీ ఇంటిలో తలంచితిని అని చెప్తున్నారు. అంటే ఆ ఇంటిలోనికి వెళ్తున్నారు ఎవరు? పరిశుద్ధుడైనటువంటి యేసయ్య, పవిత్రుడైనటువంటి యేసయ్య, దేవుని యొక్క కుమారుడైనటువంటి యేసయ్య ఆ గృహములోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. ప్రవేశిస్తూ నేను ఇక్కడ తలంచాను అంటే నేను ఇక్కడ బస చేయాలి, ఈ రాత్రి ఉండాలి, నేను శాశ్వతముగా ఈ గృహములో నివాసం ఉండాలనుకుంటున్నాను అని చెప్పి ప్రభువు తెలియజేశాడు. చూసారు నా మాటలో ఆ మధురమైనటువంటి మాట, ఆ ప్రసన్నత, ఆ సువాసన కలిగినటువంటి మాట ఆ ఇల్లంతా కూడా మరి నింపబడుతుందని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. యేసు ప్రభు అక్కడికి వచ్చారంటే ఆయనతో పాటు వేల కొలది దేవదూతలు ప్రభుతో పాటు ఆ గృహములోనికి ప్రవేశిస్తూ ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చూసారని గొప్ప మహిమ ఆ ఇంటిలోనికి ప్రవేశించబోతూ ఉంది. గొప్ప వెలుగు ఆ గృహంలోనికి ప్రవేశించబోతూ ఉంది. ఇప్పటి వరకు ఆ గృహంలో ఉన్నటువంటి చీకటంతా కూడా తొలగిపోయి వెలుగుతో నింపబడుతుంది. ఎప్పుడైతే వెలుగు అనేది ప్రవేశించిందో చీకటి దానంతటదే పారిపోతుంది, మాయమైపోతుంది, అదృశ్యమైపోతుంది. అలా యేసయ్య అడుగు పెట్టినటువంటి ఇంటిలో అద్భుతాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు కూడా జరుగుతున్న వాక్యం మనకి బోధిస్తూ ఉంది. ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చారు? జక్కయ్య ఇంటిలోనికి ఆయన వచ్చారు. ఈ జక్కయ్య ఇంటిలో ఒక అద్భుతం జరగబోతూ ఉంది, ఒక ఆశ్చర్యమైన కార్యం జరగబోతూ ఉంది. అది జక్కయ్యకి తెలీదు. చూసారా ప్రభువు మరి ఎంతగా జక్కయ్యను మార్చడానికి, అన్యాయస్తుడు, పాపభూయిష్టమైన వ్యక్తి, మరి అన్యాయస్తుడిగా జీవించాడు, పాపి, సుంకరి, మరి ఇలాంటి వ్యక్తిని మార్చటానికి యేసయ్య అదిగో ఆ గృహంలోనికి ప్రవేశించినట్లు వాక్యం మనకి తెలియదు. నేడే నేను నీ ఇంటిలో తలంచితిని అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి యేసయ్య ఆ ఇంటికి వెళ్ళుట ద్వారా అక్కడ అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే నీ ఇంటిలోనికి నా ఇంటిలోనికి యేసయ్య ప్రవేశించినప్పుడు అక్కడ ఆ కుటుంబంలో అద్భుతాలు జరుగుతాయి.
చూడండి, ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నట్లయితే మరి మార్కు శుభవార్తను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మార్కు శుభవార్త 2వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే, యేసు మరలా కఫర్నాము చేరెను, ఆయన ఇంటి వద్ద ఉన్నాడని విని. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడ ఉన్నాడంట? కఫర్నాములో ఉన్నటువంటి ఒక ఇంటి వద్దకు వెళ్ళాడు. ఈరోజు జక్కయ్య ఇంటిలో ఏ విధముగా ఉండ తలంచాడో ఆనాడు ఎక్కడికి వెళ్ళాడంట? కఫర్నాములో ఉన్నటువంటి ఒక ఇంటి వద్దకు యేసయ్య వెళ్ళాడు. ఏ ఇంటికైతే, ఏ ఇంటిలో ఆయన అడుగు పెడతాడో అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. చూడండి, కఫర్నాము ఇంటి వద్ద ఉన్నాడు. ఇప్పుడు ఆ ఇల్లు యేసు మహిమతో నింపబడింది. ఆ యేసు ప్రభు ఆ ఇంట్లో ఉండడం ద్వారా అనేక మంది ఆ ఇంటి దగ్గరికి వచ్చారంట. ఆ కఫర్నాములో ఉన్నటువంటి ఇల్లు అందరికీ తెలుసు ఇంతకుముందు, కానీ ఎవరో కూడా ఇంటి దగ్గరికి చేరలా. కానీ యేసయ్య ఆ ఇంటికి వచ్చాడని తెలిసి, ఆ ఇంటిలో కూర్చున్నాడని తెలిసి, ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నాడని తెలిసి అనేక మంది ఆ గృహం దగ్గరికి వచ్చేసారంట. చూసారా, యేసయ్య ఆ గృహమునకు అధిపతిగా ఉన్నాడు. యేసయ్య ఆ ఇంటిలోనికి ఆహ్వానించబడ్డాడు. కాబట్టి యేసయ్య ఇంటికి రావటం వలన అనేక మందికి ఆశీర్వాదాలు, ఆ కుటుంబానికి ఆశీర్వాదాలు లభిస్తూ ఉన్నాయి. కాబట్టి అలాంటి ఆశీర్వాదాలు మనకు కూడా కావాలి అంటే మనం ఏం చేయాలి? యేసయ్యను మన ఇంటికి ఆహ్వానించుకోవాలి. ఇదిగో జక్కయ్య ఆశపడి ఏం చేశాడు? యేసయ్య ఆ ఇంటికి వెళ్ళాడు. దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానము నువ్వు ఇస్తే నీ జీవితంలో నీకు కావలసినవన్నీ కూడా వచ్చి వాటి స్థానంలో నీకు సమకూర్చబడతాయి. వాక్యం చక్కగా మనకు బోధిస్తుంది. నీవు అనుకున్నదే జరుగుతుంది, నువ్వు ఆశపడిందే జరుగుతుంది, నువ్వు కోరుకున్న దానికన్నా రెట్టింపుగా దేవుడు నీకు మేలు చేస్తాడు. ఎందుకంటే దేవునికి ఇవ్వాల్సిన స్థానము నువ్వు ఇవ్వకపోతే కుటుంబం అంతా కూడా అస్తవ్యస్తముగా చిన్నాభిన్నమైపోతుంది, నీ ఆలోచనలన్నీ కూడా తారుమారిపోతాయని ప్రభు లేఖనాల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుడు మన ఇళ్లలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఈ వాక్యాన్ని బట్టి మనం చూస్తే యేసయ్య మన ఇంటిలో ఉండటానికి ఇష్టపడుతున్నారు. అలనాడు జక్కయ్య ఇంటిలో, జక్కయ్య నేడు నీ ఇంటిలో నేను తలంచాను, ఉండాలనుకుంటున్నానని ఎలా అన్నాడో అలాగే ఈరోజు జక్కయ్య ద్వారా మన జీవితాలు, మన ఇళ్లలో కూడా యేసయ్య రావటానికి ఇష్టపడుతున్నాడు. పరలోకములో ఆయన సింహాసనాసీనుడైనటువంటి యేసయ్య పరలోకాన్ని విడిచి మన ఇంటిలో కూర్చోవటానికి, మన ఇంటిలో నివాసం చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడని ఈ యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ ఇంటిలో యేసయ్య ఉన్నాడు అనే మాట ఎంత సంతోషంగా ఉందో చూడండి. ఎంత సంతోషం, ఎంత ఆనందంగా ఉందో వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. అందుకనే మనం కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం, యేసు ఈ గృహమునకు అధిపతి అని స్టిక్కర్లు ఉంటాయి మనకి, కొన్ని స్టిక్కర్లు. అవి తీసుకొచ్చి ఏం చేస్తాం? గుమ్మాలకి, తలుపులకి మనం ద్వారబంధాల దగ్గర అతికిస్తాం. చూస్తుంటారు కదా, మీరందరూ కూడా చూసే ఉంటారు. కానీ ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే కేవలము స్టిక్కర్ అతికించటమే కాదు, యేసు ప్రభు ఈ గృహమునకు అధిపతి అని నువ్వు స్టిక్కర్ వేసినప్పుడు ఆయనకు ప్రథమ స్థానాన్ని నువ్వు ఇస్తున్నావా లేదా? ఆయన మాటకు నువ్వు విలువ ఇస్తున్నావా లేదా? ఆయన మార్గంలో నువ్వు నడుస్తున్నావా లేదా? ఆయన మాటను వింటున్నావా లేదా? ఆయన ప్రథమ స్థానాన్ని నువ్వు ఇస్తున్నావా లేదా నీ గృహం మీద అనేది నువ్వు పరిశీలన చేసుకోవాలని యొక్క లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. అందుకనే వాక్య భాగాలు జక్కయ్యతో అంటున్నాడు, జక్కయ్య నేడు నీ ఇంట తలంచాను. ఎంత గొప్ప మాట అండి! ప్రభు మనల్ని కూడా పేరు పెట్టి పిలిచి మన గృహములోనికి రావటానికి యేసయ్య మనతో అలా అంటే మన జీవితము ధన్యమైపోయినట్లే. అందుకనే వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఇదే మార్కు శుభవార్తలో 2వ అధ్యాయంలో మరి 2వ వచనంలో రాయబడిన చూడండి, జనులు అచ్చట గుంపులుగా వచ్చిరి, ఆ ఇంట ముంగిట కూడా జనులు క్రిక్కిరిసి ఉండిరి. యేసు వారికి వాక్యము బోధించుచుండగా
కొందరు ఒక పక్షవాత రోగిని నలుగురు సహాయముతో తీసుకొని వచ్చిరి. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ యేసయ్య ఆ ఇంటిలో ఉన్నాడని విని అచ్చటకు జనం గుంపులు గుంపులుగా వచ్చేసారంట. ఆ ఇంటి ముందు జనం కిక్కిరిసిపోయి ఉన్నారు. ఆ పట్టణంలో చాలా ఇళ్ళున్నాయి, అనేక మంది డాబాలు, పెద్ద పెద్ద మేడలు ఉన్నాయి. కానీ యేసయ్య ఉన్నటువంటి ఇంటి వద్దకే అనేక మంది జనం వచ్చారు. అక్కడ ఇంటిని బట్టి కాదు, ఆ ఇంటిలో యేసయ్య ఉన్నాడని తెలిసి ఆ ఇంటి వద్దకు జనం వచ్చారని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. కాబట్టి ఆ ఇల్లు అంతకుముందు వారికి తెలీదా? తెలుసు. కానీ అప్పుడు ఎవరు రాలా. ఇప్పుడు ఎందుకు వచ్చారు అంటే యేసయ్య ఉన్న ఇంటికి ఆధిక్యత ఉంటుంది. కానీ యేసే ఉన్నాడు కాబట్టి అనేక మంది ఆ గృహానికి వచ్చారని మనం అనుకుంటూ ఉన్నాం. కాబట్టి యేసయ్య ఉన్నటువంటి ఇంటికి ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజు జక్కయ్య ఇంటిలో మరి ఆయన నేను నీ ఇంటిలో ఉండ తలంచాను అని చెప్పాడంటే జక్కయ్య ఇంటికి ఇప్పుడు ప్రాధాన్యత వచ్చేసింది, ఒక ఆధిక్యత వచ్చేసింది, ఒక ధన్యత అనేది వచ్చేసింది జక్కయ్య ఇంటికి. చూసారా, వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఇక యేసేవన ఇల్లుని గురించి మనము జక్క ఇంటిని బట్టి గ్రంథంలో అనేకమైనటువంటి ఇళ్లను మనం కూడా ధ్యానం చేసుకోవచ్చు. వీళ్ళందరికీ దొరికినటువంటి వీళ్ళు ఎవరు? అనారోగ్యంతో ఉన్నవారు వచ్చారు, ఆపదలో ఉన్నవారు వచ్చారు, శ్రమలలో ఉన్నవారు వచ్చారు, బాధలలో ఉన్నవారు వచ్చారు, ఈ ప్రభువుని తృణీకరించినటువంటి వారు వచ్చారు, బలహీనతలో ఉన్నవారు వచ్చారు, వ్యాధులలో ఉన్నవారు వచ్చారు, సహాయము కావలసినటువంటి వారు వచ్చారు, ఇరుకులు, ఇబ్బందులు, అనేకమైన బాధలతో, రోగాలతో యేసయ్య దగ్గరికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ఆ ఇంటి దగ్గరికి వచ్చారు. యేసయ్య అన్నాడు కాబట్టి. చూసారా, అందరికీ అవసరమైన ఇల్లు యేసయ్య ఉన్నటువంటి ఇల్లు. చూసారా, వీళ్ళందరికీ ఒకే చోటకు చేర్చబడినటువంటి ఇల్లు యేసయ్య ఇల్లు అని మనకు చెప్తుంది. ఎందుకనంటే ఈ ఇంటి నుండి ఆదరణ లభిస్తుంది, ఈ ఇంటి నుండి సహాయం లభిస్తుంది, ఈ ఇంటి నుండే ఓదార్పు లభిస్తుంది, ఈ ఇంటి నుండే పరిష్కారం లభిస్తుంది, ఈ ఇంటి నుండే మేలులు జరుగుతాయి, ఈ ఇంటి నుండే ఆశీర్వాదం లభిస్తుంది, ఈ ఇంటి నుండే దీవెనలు కుమ్మరించబడతాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇవన్నీ కూడా ఎందుకు లభిస్తున్నాయంటే యేసయ్య ఆ ఇంటిలో ఉన్నాడు. వాక్య భాగాన్ని మనం ధ్యానించినట్లయితే జక్కయ్యతో అన్నటువంటి మాటనే మనం జ్ఞాపకం చేసుకుందాం. జక్కయ్య, నేను నీ ఇంట ఉండ తలంచాను. ఎంత గొప్ప వాక్యం అండి, ఎంత సంతోషకరమైనటువంటి వాక్యం. ఇంటిలో నుంచే నీకు సమస్యలు పరిష్కరించబడతాయి. ఇప్పుడు జక్కయ్యకు ఉన్నటువంటి ఆ యొక్క భౌతికమైనటువంటి జీవితం అంతా కూడా మారిపోతుంది, ఆధ్యాత్మికమైనటువంటి జీవితం అంతా కూడా సరిచేయబడుతూ ఉంది. చూసారా, సమస్యలు పరిష్కరించబడతాయి. ఏ ఇంట్లో యేసయ్య ఉన్నాడో ఆ ఇంట్లో సమస్యలు పరిష్కరించబడతాయి. ఇక్కడ ఏం చేశారు? ఈ ఇంటిలో యేసయ్య కూర్చున్నాడని తెలిసి ఏం చేశారు? ఒక పక్షవాత రోగిని అక్కడికి తీసుకొచ్చారు. చూసారా, ఒక పక్షవాత రోగిని అక్కడికి తీసుకొస్తే ఆ పక్షవాత రోగికి ఇదిగో నయము చేయబడింది. కాబట్టి ఇప్పుడు యేసయ్య వచ్చిన తర్వాత ఆ ఇంటికి గొప్ప ఆధిక్యత వచ్చింది. జక్కయ్య కూడా అంతే. ఇప్పుడు జక్కయ్య ఇంటికి యేసయ్య వచ్చిన తర్వాత జక్కయ్య ఇంటికి గొప్ప ఆధిక్యత వచ్చేసింది. అందరూ ఆ గృహం వైపే ఆకర్షింపబడుతున్నారు. లోకరక్షకుడంట, దేవుని కుమారుడంట, అద్భుతాలు చేసి ఆశ్చర్యకారాలు చేసేటువంటి ఆ యొక్క ప్రభువు జక్క ఇంటికి వచ్చాడు అని చెప్పి అందరూ కూడా ఆ ఇంటి వైపే ఆకర్షింపబడుతూ ఉన్నారు. కాబట్టి యేసయ్య ఇంటిలోంచి పరిష్కారం దొరుకుతుంది కాబట్టి ఆ గృహం వైపు అందరూ కూడా పరుగులు తీస్తున్నారని ఈ యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ఇంకా మనం చూసినట్లయితే ఈ యొక్క యేసయ్య ప్రవేశించినటువంటి ఇళ్లను మనం చూసినట్లయితే కానాను విందును కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే కానాను విందులో ఆ ఇంటికి, కానా పెళ్లి ఇంటికి యేసయ్య అక్కడికి రావటం వలన ఒక ఎంత అద్భుతం జరిగింది చూడండి. ఎంత అద్భుతం అండి. నీటిని, ద్రాక్షారసం. ఆ కుటుంబము దుఃఖంలో ఉంది, బాధలో ఉంది, వేదనలో ఉంది, శోధనలో ఉంది. యేసయ్య ఆ ఇంటికి రావటం వలన ఏం జరిగింది? వాళ్ళకి సంతోషం, వారికి ఆనందం. చూసారా,
ఎంత గొప్ప ధన్యత జరిగిందో లేఖనాలు మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే చూసినట్లయితే మరి యాయీరు కుమార్తెను కూడా మరి ఆ ఇంటికి యేసయ్య వెళ్ళాడు. చూడండి, మార్కు శుభవార్త 1వ అధ్యాయంలో చూస్తే 30వ వచనం ఒకసారి చదువుకుందాం. చూడండి, 30వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు సీమోను అత్త జ్వరముతో మంచము పట్టి ఉండెను. వారు ఆమె విషయమును ఆయనకు తెలిపిరి. ప్రభువు ఆమెను సమీపించి ఆమె చెయ్యి పట్టి లేపగా జ్వరము వీడిపోయెను. అంతటా ఆమె వారికి పరిచర్య చేయసాగెను. 33వ వచనం చూడండి. ఆ పురవాసులందరూ ఆ ఇంటి వాకిట గుమిగూడిరి. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడమ్మా? వాక్య భాగం చూస్తే సీమోను అత్తగారికి జ్వరం వచ్చింది. జ్వరం వస్తే యేసు ప్రభుల వారు ఆ ఇంటికి వెళ్ళారు. చూసారా, యేసు ప్రభు ఆ ఇంటికి రావటం వలన అక్కడ ఏం జరిగింది? ఒక అద్భుతం జరిగింది, ఒక స్వస్థత జరిగింది. వాక్య భాగం మనకు చక్కగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి యేసయ్య ఆ ఇంటికి రావటం వలన జక్కయ్య యొక్క జీవితమే మారిపోయిందని ఈరోజు వాక్య ధ్యానాంశం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ వాక్యాలు కొన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇదిగో ఆయన సీమోను ఇంటికి వెళ్ళాడు. ఆయన ఏ ఇంటిలో అయితే అడుగు పెట్టాడో అక్కడ అద్భుతాలు, ఆశ్చర్యకారాలు జరుగుతాయి. కాబట్టి జక్కయ్య యొక్క ఇంటిని బట్టి ఈరోజు మనము ధ్యానిస్తున్నాం. అలాగే మరి చూసినట్లు మార్కు శుభవార్త 5వ అధ్యాయంలో చూస్తే అక్కడ యాయీరు కుమార్తె చనిపోయింది. వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఆయనకు ఒకే ఒక కూతురు, సుమారుగా 12 సంవత్సరాలు. 5వ అధ్యాయంలో చూడండి, ఒకసారి మనం 5వ అధ్యాయం చూద్దాం. 5వ అధ్యాయంలో 35వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూసారు, అక్కడ వాక్యంలో చూస్తే యాయీరు కుమార్తె చనిపోయిందని రాయబడి ఉంది. ఆయనకు ఒకే ఒక కూతురు ఉంది, 12 సంవత్సరాల ప్రాయంలో ఉంది. కాబట్టి ఆమె చనిపోయినటువంటి గృహములో ఏముంది? అక్కడ ఏడుపులు ఉన్నాయి, దుఃఖం ఉంది, విలాపం ఉంది, శ్రమలు ఉన్నాయి, చింత, వేదన, మరి గొల్లున ఏడుపులు, మరి ఇంకా ప్రలాపించటం, గోల, మరి అందరూ కూడా, మరి ఇల్లంతా కూడా దుఃఖ సాగరములో, గందరగోళములు నిండిపోయి ఉంది. అలాంటి సమయంలో యేసయ్య ఆ ఇంటికి వెళ్ళెను. 38వ వచనం చూడండి. ఆ అధికారి ఇంటికి వెళ్ళెను. అచ్చట జనసమూహము గొల్లున ఏడ్చుచు ప్రలాపించుట చూచి ఆయన లోపలికి ప్రవేశించెను. ప్రైజ్ ద లార్డ్. ఆ ఇంటిలోనికి ప్రవేశించాడు యేసయ్య. ఆ మాట ఎంత మధురముగా ఉందో చూడండి. యేసయ్య ఆ ఇంటిలోనికి ప్రవేశించెను. ఎంత గొప్ప వాక్యం చూడండి. యేసు ప్రభు ఆ యెరికో పట్టణంలో ఆ దారిలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అనేక మంది ప్రభువును వెంబడిస్తున్నప్పుడు ఆ ప్రభువు ఎవరింటికి వెళ్ళారు? జక్కయ్య ఇంటికే వెళ్ళాడు. చూసారా, ఎంత ధన్యత, జక్కయ్య జీవితము ఎంత ధన్యత చేసుకుందో చూడండి. అలాగునే ఇక్కడ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే ఈయన ఎక్కడికి వెళ్ళారు? యాయీరు ఇంటికి వెళ్ళారు. ఆ అధికారి యొక్క ఇంటిలోనికి ప్రవేశించను. ప్రభువు వారి ఇంటికి వెళ్ళారండి. ఎంత మరి ధన్యత కలిగినటువంటి కుటుంబం చూడండి. వెళ్ళినప్పుడు అక్కడ ఏముంది? యేసయ్య ఆ ఇల్లు చేరేసరికి అనేక మంది గుంపులుగా ఉన్నారు అక్కడ. ఆ ఇంటిలోనికి రావాలి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ సమూహం వెలుకలకు పంపేయాలి. ఇల్లంతా నిండిపోయింది. ఆ బిడ్డ చనిపోయిందని చెప్పి అందరూ వచ్చేసారు. యేసయ్య అక్కడికి వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళటానికి ఖాళీ లేదు. అంటే యేసయ్య గృహములోనికి ప్రవేశించటానికి అవకాశం లేదు. ఇల్లంతా నిండిపోయి ఉంది. అంటే ఆధ్యాత్మికంగా మనం ఆలోచించినట్లయితే ఇక్కడ ఇల్లు అంటే హృదయం అంతా కూడా లోకాశలతో, నీ సొంత ఆలోచనలతో నిండిపోయి ఉంది. యేసయ్యను ఆహ్వానించటానికి హృదయంలో నీకు ఖాళీ లేదు. ఇది ఆధ్యాత్మికమైనటువంటి భావన. ఆ ఇంటిలోకి యేసు ప్రభు రావాలి అంటే ఆ ఇంటిలో ఉన్నటువంటి వారు బయటికి
రావాలి. అందుకనే అక్కడ వాక్య భాగం మనకు చెప్తా ఉంది ఏంటంటే, ఆ గృహంలోనికి యేసే వచ్చి బయట నిలబడ్డాడని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఖాళీ లేదు. యేసయ్యను లోపలికి తీసుకోవడానికి, లోపలికి వెళ్ళటానికి అవకాశం లేదు. అందుకనే అప్పుడు ఆయన అంట, ఆ ఇల్లు ఖాళీ లేదు, దుఃఖముతో నిండిపోయింది. యేసు రావాలంటే ఆ ఇల్లు ఖాళీ చేయాలి. అందరినీ బయటకు పంపివేశాడు. మీరందరూ కూడా వెలుపలికి రండి అని ప్రభు స్పష్టంగా అక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. వెలుపలికి రండి. అందరూ వెలుపలికి వచ్చిన తర్వాత ఆయన లోపలికి ప్రవేశించెను. చూడు, వాక్యభాగం చక్కగా మనకి తెలియజేస్తూ ఉంది. 41వ వచనం చూడండి. ఆ బాలిక చెయ్యి పట్టుకుని తలితాకుమి అనెను. ఓ బాలిక, లెమ్మని నీతో చెప్పుచున్నాను అని ఈ మాటలకు అర్థం. వెంటనే ఆ బాలిక లేచి నడవసాగాను. ఆమె 12 ఏళ్ల ప్రాయం కలదు. అది చూసిన జనులెల్లరూ ఆశ్చర్యచకితులైపోయారు. చూసారు వాక్యభాగం. ఆ ఇంటిలోనికి యేసయ్య ప్రవేశించిన వెంటనే 39-40 వచనాలు మనం చదువుకుంటే, ప్రవేశించిన వెంటనే అప్పటి వరకు ఉన్నటువంటి ఆ దుఃఖము, ఆ వేదన, ఆ గోల, ఆ రోదన, ఆ ఏడుపులు, పడబబ్బలు అన్నీ ఇక్కడ ఏమైపోయినాయేమో సంతోషం అయిపోయినాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసయ్య ఏ గృహములో ప్రవేశిస్తే ఆ గృహములో అద్భుతాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరుగుతాయని లేఖన భాగాలు మనకు చక్కగా తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి యేసయ్య ఉన్న ఇంటిలో అద్భుతాలు జరుగుతున్నాయి. వాక్య భాగం మనకు స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. అలాగే ఈరోజు ధ్యానాంశముగా మనం చూసినట్లయితే మరి జక్కయ్యను గురించి దేవుడు మాట్లాడుతూ మరి యేసు ప్రభు మరి ప్రవేశించినటువంటి గృహాలను కూడా కొద్దిసేపు మనము ధ్యానించుకున్నాం. అందుకని జక్కయ్య త్వరగా దిగిరా, ఈరోజు నేను నీతో ఉండతలంచి, నీ ఇంటిలో ఉండతలంచుతానని అన్నాడు. ఇంటిలో ఉండాలని దేవుని యొక్క ఆశ, ఆ ఆశను బట్టి జక్కయ్య త్వరగా దిగిరా అని జక్కయ్యను కూడా తొందర చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. జక్కయ్య యేసు కలిసి ఆ ఇంటిలోనికి వెళ్ళిపోయారు. ఆ ఇంటిలో మరి వాక్యము వినిపించబడింది. యేసయ్య చక్కగా యేసయ్య ముందు జక్కయ్య నిలబడి ప్రభువుని కళ్ళారా చూశాడు. చుట్టుచాటు నుండి యేసయ్య ఎలా ఉంటాడో చూడాలనుకున్నటువంటి వ్యక్తికి యేసయ్య తన ఇంటిలో తన ముందే ఉండి స్పష్టముగా యేసయ్యను చూసేటువంటి భాగ్యము, యేసయ్య తనతో మాట్లాడేటువంటి భాగ్యము, యేసయ్య చేత అతను దీవించబడి ఆశీర్వదించబడి భాగ్యమును ఆయన పొందుకున్నాడని ఇక్కడ మనం మరి లేఖన భాగాలు మనకి తెలియజేస్తున్నాయి. అందుకనే ఆయన మాటను మనము వినాలని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. యేసయ్య మాటలు, యేసయ్య వాక్కులు విని మారిపోయినటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు గ్రంథంలో. సిలువ మీద ఉన్నటువంటి దొంగను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. సిలువ పైన ఉన్నటువంటి దొంగ యేసయ్య మాటలు విన్న తర్వాత అతను పూర్తిగా మారిపోయాడు. అవునా? ఎడమ వైపున ఉన్నటువంటి దొంగ, అతని పేరు డిస్మస్. అతను ప్రభు యొక్క మాటలను విని మరి పరివర్తన చెందాడు, మారు మనసు పొందాడు. అప్పుడు ప్రభు ఆయనతో పలికింది, నేడే నీవు నాతో పరలోకములోనికి ప్రవేశించుచున్నావు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు పలికినటువంటి మాటను ఈరోజు నేను నీ ఇంటిలో ఉండ తలంచితిని అని ప్రభు జక్కయ్యతో పలికిన విధముగా మరి నీతోనూ నాతోనూ మరి ప్రభు పలుకుతారని మనం ఆశపడుతూ మరి అంత ధన్యత జక్కయ్య కలిగినటువంటి ధన్యమైనటువంటి జీవితాన్ని మనం కూడా పొందుకునేలాగున ప్రభు మీద మనం ఆశపడి జీవించాలని వాక్య భాగాలు మనకు చక్కగా తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం 5వ వచనంలో మనం చూసినట్లయితే ఇక లూకా శుభవార్తలో 19వ అధ్యాయంలో 5వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలన చేసుకున్నప్పుడు ఆ 5వ వచనంలో అంటున్నాడు, ఈరోజు నేను నీ ఇంటిలో ఉండ తలంచితిని అని ప్రభు స్పష్టముగా జక్కయ్య ద్వారా నీకు నాకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభువుని ఆహ్వానించడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? వాక్యభాగం అనేది ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ప్రభు యొక్క పిలుపు ఇది. ప్రభు యొక్క పిలుపు. జక్కయ్య
నేను నీ ఇంటిలో ఉండ తలంచితిని అని ఏ విధంగా జక్కయ్యను పిలిచాడో ఆ జక్కయ్య జీవితాన్ని బట్టి ఆ పిలుపు నీకు నాకు కూడా వర్తిస్తుంది. ఈరోజు ఆనాడు జక్కయ్యని పిలిస్తే ఈరోజు నిన్ను నన్ను కూడా నేడే నేను నీ ఇంటిలో ఉండ తలంచితనని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారనేది నువ్వు జ్ఞాపకం చేసుకుని మరి ప్రభువుని ఆహ్వానించి ధన్యమైనటువంటి జీవితాన్ని పొందటానికి నువ్వు ప్రయాసపడాలని, దాని ద్వారా దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు నీవు, నీ బిడ్డలు, నీ భార్య